పైకప్పులు కూలిపోవడమో గోడలు కూలిపోవడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉన్నట్లయితే ఆ ఇంట్లో నుంచి బయటికి సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి. మీరు ఆఫీసుల్లోనో లేదంటే ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో ఉన్నట్లయితే ఆ షాపింగ్ మాల్స్లోనే ఉండిపోండి మరో 3 గంటల పాటు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న గాలి దుమారం కూడా గాలి ఏ విధంగా చెలరేగుతుందో మీరు చూడొచ్చు. ఒక గాలి దుమారంతో పాటు భయానక బీభత్సమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవబోతుంది. చూడండి, చాలా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోకాపేటలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కోకాపేటలో భారీ గాలులు వీస్తూ ఉన్నాయి. భారీ గాలుల కారణంగా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎగిరిపోతున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రజలు రోడ్ల మీద వెళితే అవి ఎగురొచ్చి ప్రజల మీద పడి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహనాలు చెడిపోతే అవి కొట్టుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి ప్రదేశాల్లో ఒక చోట నుంచి మరొక చోటికి ఏదైనా ఇలాంటి వస్తువులు ఎగురొచ్చి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రాబోయే 3 గంటల పాటు. అక్కడ చూడండి ఒకసారి విజిబిలిటీ ఏ విధంగా ఉందో. భారీ వర్షం కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కోకాపేట. హైదరాబాద్లో రాబోయే 3 గంటల పాటు ఇలా గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా బలహీనంగా ఉన్న హోర్డింగ్లు కూడా కూలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరూ రోడ్ల మీదకు రావద్దని చెప్తున్నారు. కేవలం మీరు ఇళ్లకు మాత్రమే పరిమితం కండి, లేదా ఇండోర్స్కి మాత్రమే పరిమితం కండి. మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండిపోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి తప్ప బయటకు రావద్దు, రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూడండి ఎంత భయానకంగా గాలులు వీస్తూ ఉన్నాయో. ఎక్కడైనా చెట్లు కుప్పకూలే అవకాశం ఉంటుంది, చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంటుంది, బలహీనంగా ఉన్న గోడలు కూలిపోయే అవకాశం ఉంటుంది. లేదా ఒక చోట నుంచి మరొక చోటకి రేకులు లాంటి వస్తువులు ఎగిరిపడొచ్చి మనుషుల మీద పడే అవకాశం ఉంటుంది. కార్లలో ఉన్నప్పటికీ అద్దాలపై పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బైకులపై వెళ్తూ ఉంటే ఏదైనా దూరం నుంచి ఒక వస్తువు ఎగురొచ్చి మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి 3వ బాక్స్లో చూడండి, రోడ్లపై వర్షపు నీరు. అప్పుడే వర్షం ప్రారంభమై సుమారు అరగంట కావస్తోంది. ఏ విధంగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2వ బాక్స్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాన్ని కూడా చూడొచ్చు. మొదటి బాక్స్లో గాలి, ఈదురు గాలులతో కూడిన వర్షాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి చక్రవాకం కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ కాసింది. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కోకాపేటలో చూడండి ఒకసారి, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పైగా అక్కడ ఉన్న మెటీరియల్ ఏ విధంగా ఎగిరిపోతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, భవన నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు కావచ్చు, లేదంటే బలహీనంగా ఉన్న రేకుల ఇళ్ల పైకప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ ఎగిరి మరో చోట పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎవరిపైనైనా పడితే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 3 గంటల పాటు మీరు కేవలం ఇండోర్స్కే మాత్రమే పరిమితం కండి అని చెబుతూ ఉన్నారు. మొదటి బాక్స్లోనే మనం చూడొచ్చు, ఈ గాలి దుమారం పలానా చోట మాత్రమే ఉంటుంది అని చెప్పడం. ఇప్పుడు కోకాపేటలో ఈ ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. కోకాపేటలో కాసేపు ఆ ఈదురుగాలులు వీచి మరో ప్రదేశంలో ఈదురుగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. లేదా మొత్తం సిటీ అంతా కూడా ఈదురుగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిటీలో ఎక్కడైతే వాతావరణ శాఖ అధికారులు చెప్పారో ఆ ప్రదేశంలో ఏదైనా చోట ఒక స్థాయికి మించి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఇక్కడే ఈదురుగాలులు వీస్తుందని కూడా చెప్పడం. ఒక చోట ఈదురుగాలులు వీసే అవకాశం ఉంటుంది, ఒక చోట నార్మల్గా భయానక వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ బ్లాక్ సర్కిల్లో, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా ఉండటం బెటర్. రాబోయే 3 గంటల పాటు మీరెవరూ కూడా హైదరాబాద్లో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్లకుండా సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు ఇళ్లకో ఇండోర్స్కో మాత్రమే పరిమితం కావడం బెటర్ అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పటికే కోకాపేటలో మనం చూస్తున్నాం ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. ఈదురుగాలుల కారణంగా అక్కడ
భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు కూడా ఎగిరి వెళ్ళి మరో చోట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా చోట్ల రోడ్లపై కూడా భారీ వర్షం కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ట్రాఫిక్ జామ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, దాదాపు అర్ధగంట నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదవుతున్నది. ఇక్కడ మాదాపూర్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ గల్లీలు మొత్తం కూడా వాటర్తో నిండిపోయినాయి. ముఖ్యంగా వర్ష సూచన కాగానే ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే వర్షం నీరు ఈజీగా పోయే విధంగా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేశారో ప్రతి దగ్గర కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు చూసాము, అవి గమనించకుండా అందులో పడిన సంఘటనలు కూడా గతంలో చాలా చూసాం. సో అలాంటివి ఈసారి రిపీట్ కాకుండా ఈసారి జిహెచ్ఎంసీ ముందస్తు ప్రణాళికలు వర్షం వస్తే ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటూ కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఒకవైపు మ్యాన్ హోల్స్ని ముందుగానే ఓపెన్ చేశారు. ఇంకోవైపు ట్రాఫిక్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ముఖ్యంగా ఎవరైతే మాన్సూన్ సీజన్లో వర్క్ చేసినటువంటి మాన్సూన్ టీమ్స్ ఉంటారో వాళ్ళు అలర్ట్ అయ్యారు. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. వాటర్ని క్లియర్ చేసే విధంగా ప్రస్తుతం అయితే చర్యలు చేపడుతున్నారు. ఇటు ముఖ్యంగా నగరంలో వర్షం వచ్చిందంటే ఒకటి నగర ప్రజలు ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ కోసం అదనంగా ట్రాఫిక్ పోలీసుని రంగంలోకి దింపారు. ముఖ్యంగా అటు ఐక్య సిగ్నల్ దగ్గర కావచ్చు, ఇంకోవైపు పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, ప్రతి ఫ్లైఓవర్ దగ్గర కూడా మొత్తం నిండిపోయింది, వెహికల్స్తో నిండిపోయింది. సో వాటిని క్లియర్ చేసే విధంగా మొత్తం ముఖ్యంగా వాటర్ పోయిన తర్వాత వెహికల్స్ క్లియర్ చేసే విధంగా ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. ఒకవైపు ఐక్య సైడ్ కావచ్చు, ఇటు పంజగుట్ట ఫ్లైఓవర్ కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, మొత్తం అన్ని వైపులా కూడా ఎక్కడికక్కడ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా నగర ప్రజలు ఇబ్బంది పడకుండా. ముఖ్యంగా వచ్చే 3 గంటలు హెవీ రెయిన్ అన్నట్టుంది నగరానికి. ఎవరు కూడా బయటికి రావద్దు. బయటకు వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటే ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. దాదాపు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ముఖ్యంగా శిథిలావస్థ చెందినటువంటి భవనాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వెకట్ చేసి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు సూచనలు చేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలి. దట్టు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. వచ్చే 3 రోజుల పాటు ఒకవైపు మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండల అనంతరం కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్లో ఈ ఎఫెక్ట్ ఏదైతే చక్రవాకం కావచ్చు, ద్రోణి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావడం అవాయిడ్ చేయాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మెయిన్ సిగ్నల్స్ ఉంటాయో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. కానీ ఒకటేసారి అందరూ కూడా 5 తర్వాత ఈ వర్షం స్టార్ట్ అయింది. అందరూ కూడా ఆఫీసులు ముగించుకొని అప్పుడే బయటికి రావడంతో ఎక్కడికక్కడ దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో వాటిని క్లియర్ చేసే విధంగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు ఇటు రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో వచ్చే 3 గంటలు నగరానికి ఎంతో కీలకం. వచ్చే 3 గంటలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ శిల్ప, హైదరాబాద్లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రదేశాలలో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయే 3 గంటల పాటు ప్రజలెవరూ కూడా ఇండోర్స్కే పరిమితం కండి, ఎవరు బయటకు రావద్దు అని. మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు హైదరాబాద్లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో. కొంతమంది భారీ వర్షంలోనూ ఏదో ఒక వాహనాల్లో బయటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈదురుగాలులు ఇక్కడే వీచే అవకాశం ఉంది అని చెప్పలేము. ఎక్కడైనా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఈదురుగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బలహీనంగా ఉన్న ఏదైనా రేకులతో ఉన్న ఇంటి పైకప్పు ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడైనా భవన నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఏవైనా వస్తువులు ఆ గాలికి ఎగురొచ్చి మరో చోట పడే అవకాశం ఉంటుంది. రోడ్లపై వెళ్ళే వారిపై పడే అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు కొమ్మలు కూడా విరిగి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 3 గంటల పాటు ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఇండోర్స్ నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ మీరు షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడైనా ఉంటే, షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి రాబోయే 3 గంటల పాటు. లేదంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే మరో 3 గంటల పాటు మీరు ఆఫీసులోనే ఉండిపోండి. ఆ ఇళ్లలో ఉంటే
మరీ మంచిది, ఇంట్లోనే ఉండిపోండి, ఏదైనా ఒక పని ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒకవైపు స్లోగా వాహనాలు వెళుతూ ఉన్నాయి, మరోవైపు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పై కూడా భారీగా నీళ్లు చేరాయనే తెలుస్తుంది. సో మీరు ఎక్కడున్నారు? మీరున్న చోట